న్యూరలాజికల్‌గా థైరాయిడ్ మన బాడీకి ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. న్యూరలాజికల్‌గా అంటే మనకి మజిల్, నర్వ్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ థైరాయిడ్ మనకి మోస్ట్‌లీ మజిల్ మీద ఎక్కువ మనకి ప్రభావం చూపిస్తుంది నర్వ్ కంటే కూడా. దీంట్లో మనకిప్పుడు 2 రకాల థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. ఒకటి హైపోథైరాయిడ్, ఇంకొకటి హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉండడం అనమాట. బాడీలో తక్కువ ఉండడం వల్ల హైపోథైరాయిడ్స్ అంటారు. హైపో అంటే డౌన్, హైపర్ అంటే ఎక్కువ ఉండడం అనమాట. థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉంటే మనకి హైపర్ థైరాయిడిజం అంటారు అనమాట. హైపర్ థైరాయిడ్ మయోపతి, దాన్ని గ్రేవ్స్ మయోపతి అంటారు. ఇది హైపోథైరాయిడ్ మయోపతి అని అంటారు అనమాట. హైపోథైరాయిడ్ మయోపతి అనేది కొంచెం హైపర్ థైరాయిడ్ మయోపతి కంటే కూడా కొంచెం కామన్ అనమాట. ఈ హైపోథైరాయిడిజం అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఫిమేల్స్కి వస్తుంది. యంగ్ ఏజ్ నుంచే చాలా మందికి ఉంటుందన్నమాట. యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఫిమేల్స్కి మోర్ కామన్ దాన్ మేల్స్ అనమాట. ఫిమేల్స్కి ఎక్కువ వస్తుంది అనమాట మేల్స్ కంటే కూడా. ఈ హైపోథైరాయిడ్ మయోపతిలో మనకి మెయిన్ ఏంటంటే వీళ్ళకి కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళకి కోల్డ్ అనేది ఎక్కువ వాళ్ళు టాలరెంట్ చేయలేకపోతారనమాట. ఇంకొకటి వాళ్ళకి మజిల్స్లో వాళ్ళకి క్రాంప్స్ వస్తాయన్నమాట. క్రాంపింగ్ పెయిన్ అంటారు. అంటే ఈ కాళ్ళు పట్టేయడం కానీ, కాళ్ళు నొప్పులు రావడం కానీ వాళ్ళకి జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఈ హైపోథైరాయిడ్ మయోపతిలో కాఫ్ మజిల్స్ అంటారు అనమాట. మనకి పిక్కల్లో వాళ్ళకి నొప్పులు అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ప్లస్ ఈ కాఫ్ మజిల్స్ అంటే ఈ పిక్కలు బాగా లావు కూడా అయిపోతుంది అనమాట. దీని లోపల కొంచెము ఫ్యాటీ టిష్యూ డిపాజిట్ అవ్వడం వల్ల లావు అవ్వడం జరుగుతుంది. దీన్ని సూడో హైపర్ట్రోఫీ అంటారనమాట. అంటే ఏంటంటే హైపర్ట్రోఫీ అంటే లావు అవ్వడం అనమాట, మజిల్ లావు అవ్వడము. సూడో అంటే అక్కడ రియల్గా మజిల్ అనేది ఎన్లార్జ్ ఉండదు, కానీ ఒక ఫ్యాటీ డిపాజిషన్ ఉండడం వల్ల అది లావుగా కనబడుతుంది అనమాట. వీళ్ళకి మజిల్ క్రాంప్స్తో పాటు మజిల్స్ కూడా స్టిఫ్ అవుతుంది అనమాట. మెయిన్ ఏ మజిల్స్ వాళ్ళకి ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే వాళ్ళకి ఈ షోల్డర్స్ మజిల్స్, హిప్ మజిల్స్ అనమాట. అంటే తొడల దగ్గర, భుజాల దగ్గర అనేది వాళ్ళకి ఈ పెయిన్స్ కానీ, ఈ వీక్నెస్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి వీళ్ళు బాగా అలసిపోతారు, ఫెటిగబిలిటీ అనేది ఉంటుంది, బాగా అలసిపోతారు అన్నమాట వాళ్ళు. తర్వాత మెంటల్ స్లోయింగ్ ఉంటుంది అనమాట. కొంచెం ఈ థైరాయిడ్ అనేది మన బాడీలో మెయిన్ దాని ఫంక్షన్ ఏంటి అని అంటే ఇది మెటబాలిజంకి మెయిన్ ఫంక్షన్, మజిల్ గ్రోత్కి. మెటబాలిజం అంటే మనం ఇప్పుడు అన్నం తింటాం కదా, తినిన తర్వాత అది అరగాలి, మన బాడీకి ఎనర్జీ రావాలి, దాని తర్వాత ఎక్సెస్ ప్రోడక్ట్ ఉండేది మనకి వేస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. గ్రోత్కి మనకి మెయిన్ చేసేది ఈ థైరాయిడ్ హార్మోన్. అందుకే మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వాలి. లెవెల్ తగ్గింది అని అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ, కండరాలకు సంబంధించిన సిమ్టమ్స్ అన్ని రావచ్చు. దీనికి మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే మనకి థైరాయిడ్ ప్రొఫైల్. అది చాలా మందికి తెలిసిందే. థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నారా లేదని అడుగుతారు. థైరాయిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత దాని వాల్యూస్ని బట్టి మనకి డాక్టర్లు ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. హైపర్ థైరాయిడ్ మయోపతి అంటే థైరాయిడ్ మన బాడీలో ఎక్కువ ఉంటుందన్నమాట. మన బాడీ ఎప్పుడూ సమానంగా ఉండాలి. అంటే మన బాడీలో లెవెల్స్ కానీ ఏదైనా సరే, ఒక సోడియం కానీ, పొటాషియం కానీ, లేకపోతే కాల్షియం కానీ, లేకపోతే గ్లూకోజ్ కానీ, ఈచ్ అండ్ ఎవరీ మనకి హిమోగ్లోబిన్ అంటే మనకి రక్తం ఎంత ఉండాలి, ఏదైనా సరే మనకి లెవెల్స్ అప్రాప్రియేట్ లెవెల్స్ ఉండాలన్నమాట. వీటిలో ఏది తగ్గినా, ఏది ఎక్కువ ఉన్నా కూడా మన బాడీలో ఖచ్చితంగా చేంజెస్ వస్తుందన్నమాట. అలాగే సేమ్ మన థైరాయిడ్ కూడా అనమాట. థైరాయిడ్లో మనకి లెవెల్స్ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు హైపర్ థైరాయిడ్ అయిపోతుంటే థైరాయిడ్ హార్మోన్స్ ఉన్నదానికంటే కూడా ఎక్కువ ఉందనుకోండి, బాడీలో ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనమాట. అంటే అవయవం పనిచేయాలంటే ఉన్నదానికంటే ఎక్కువ పని చేస్తుంది అనమాట. దానివల్ల ఎక్కువ పని చేస్తే ఏమవుతుంది, దాని అనర్థాలు అనేది జరుగుతుంది అనమాట. హైపర్ థైరాయిడ్ అయిపోతే సిమ్టమ్స్లో ఫస్ట్ మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది అనమాట. కండరాలు వీక్నెస్ అనేది వస్తుంది. తర్వాత కండరాలు వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే కండరాలు సన్నబడిపోతుంది, మజిల్ వేస్టింగ్. కండరాలు సన్నబడిపోతుంది, మజిల్ వీక్నెస్. కండరాలు అనేది వీక్నెస్ ఉంటుందన్నమాట. వాళ్ళు సరిగ్గా నడవలేరు, గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనమాట. హీట్ ఇంటాలరెన్స్ ఉంటుందన్నమాట. హీట్ ఇంటాలరెన్స్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు హీట్ని ఎక్కువ టాలరేట్ చేయలేరు అనమాట. అట్లా అందుకని వాళ్ళకి హీట్ ఇంటాలరెన్స్ అనేది వస్తుంది. ఇంకొకటి పీరియాడిక్ పెరాలసిస్ ఉంటుందన్నమాట. అంటే 2 కాళ్ళు 2 చేతులు పడిపోతాయి, ఒక సర్టన్ పీరియడ్ వరకు వాళ్ళకి పెరాలసిస్ లాగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రీగైన్ అవుతారు. అప్పుడప్పుడు వాళ్ళకి పెరాలసిస్ కొంచెం ఓవర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లా పెరాలసిస్ లాగా వస్తుంది. దాన్ని థైరోటాక్సిక్ పీరియాడిక్ పెరాలసిస్ అంటారనమాట. ఇవి కూడా వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటుంది. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ర్యాబ్డోమయోలైసిస్ అంటారనమాట.
ర్యాబ్డోమయోలైసిస్ అంటే ఈ మజిల్స్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. మజిల్స్ బ్రేక్ అయిపోయి మనకి పెయిన్ఫుల్ అనమాట, ఎక్కువ పెయిన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత కళ్ళకి సంబంధించిన కళ్ళ దగ్గర ఉండే ఐ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దాన్ని గ్రేవ్స్ ఆఫ్థాల్మోపతి అంటారనమాట, గ్రేవ్స్ డిజీజ్ అంటారనమాట. ఐ మజిల్స్ అన్ని ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఐ అనేది ముందరకు వచ్చేస్తుంది అనమాట, ఐ ప్రొట్రూడ్ అయిపోతుంది అనమాట. ముందరకు వచ్చి వాళ్ళు కొంచెం చాలా భయంకరంగా కనబడతారు. వాళ్ళకి గాయిటర్ అంటారు, వాళ్ళకి మెడ దగ్గర ఇంత లావు వాచిపోతుంది అనమాట. వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ గ్రంథి బాగా లావుగా వాచిపోయి వాళ్ళకి ఈ సిమ్టమ్స్ వస్తుంది అనమాట. హైపర్ థైరాయిడిజంలో చేతులు కాళ్ళు అనేది బాగా వణుకుతాయి అనమాట, దాన్ని ట్రెమర్స్ అంటారు అనమాట. కాళ్ళు చేతులు ఇట్లా వణుక్కుంటూ వస్తారనమాట. ఈ థైరాయిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి ఏదైనా సరే ఎక్కువ ఉండింది అంటే మాత్రము దానికి అబ్నార్మల్ సిమ్టమ్స్ అనేది ఓవర్గా ఉంటుంది అనమాట. దానివల్ల వాళ్ళకి ట్రెమర్స్ అనేది వస్తుంది అనమాట. హైపోథైరాయిడ్ మయోపతి, హైపర్ థైరాయిడ్ మయోపతికి రెండిటికి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి. హైపోథైరాయిడ్కి మనం థైరాయిడ్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. హైపర్ థైరాయిడ్ మయోపతికి మనము దానికి సంబంధించిన ట్రీట్మెంట్ థైరాయిడ్ని మనం తగ్గించుకోవడానికి యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ మనము ఇవ్వడం జరుగుతుంది. అంటే దానికి స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ ఉంటుందండి. వీటితో మనకి తగ్గలేదు అని అంటే మాత్రము రేడియో అయోడిన్ థెరపీ ఇస్తాము, లేకపోతే సర్జరీ కూడా చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్ రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం అండి. ఎవ్రీ మంత్లీ కానీ ఎవ్రీ 3 months కానీ ఖచ్చితంగా థైరాయిడ్ ప్రొఫైల్ మాత్రం చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.